ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, ఆయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం, ఏలియనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం, నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను ఎడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 81వ వచనం, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనం, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుటకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు ప్రేమ గణ దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి, మీరు మాకు నిత్య నిబంధన ఏర్పరచుకున్న ప్రభావం, దాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని స్థిరపరచు, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.